శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నటువంటి పాండవులు మామగారిల్లైనటువంటి ద్రుపదుడి అంతఃపురంలోనే ఉన్నారు. ఎందుచేత అంటే ఇంకా వారు హస్తినాపురానికి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గం అప్పటికి సుగమం కాలేదు. ద్రుపద మహారాజు అల్లుళ్ళు 5గురికి విడివిడిగా కానుకలు ఇచ్చాడు. పెద్ద పెద్ద బంగారు పీటలు, ఆభరణాలు, ఏనుగులు, కాంభోజి జాతికి చెందినటువంటి గుర్రాలు, ఒక్కొక్కరికి 100 చొప్పున రథాలు, మీలి వస్త్రములు, 10,000 మంది దాసదాసీ జనాన్ని, ఒక్కొక్కరికి 1,00,000 పాడియావుల్ని ద్రౌపదీదేవి సేవ చెయ్యడం కోసమని చెప్పి దాసదాసీ జనాన్ని ఇంతమందిని కానుకగా ఇచ్చాడు. వాళ్ళు ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురంలోనే చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు. చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు అన్న మాట నేను అన్నప్పుడు క్లేశం ఎవరి వైపు నుంచి ఉంటుంది అంటే ద్రౌపదీదేవి వైపు నుంచి ఉంటుంది. ఎందుకంటే ఒక భార్య 5గురు పతులను అనుగమించాలి. ఎక్కడో ఒక ఆయన అన్నాడు, ఒక్క భార్య ఒక భర్తతో జీవితాన్ని గడపడమే శతావధానము అని. అలాంటిది 5గురి పతుల్ని అనుసరించడము అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. కాబట్టి 5గురు పతుల్ని ఆవిడ అనుసరించింది. ఎలా అనుసరించింది అంటే మీరు కొంచెం విశాల హృదయంతో ఆలోచించగలిగితే నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. అసలు అన్నదమ్ములు ఇంతమంది 5గురు ఇంతకాలం ఇంత కలిసికట్టుగా ఉన్న వాళ్ళ మధ్య భేదం రావడానికి కారణము అంటూ ఏమైనా ఇవాళ ఏర్పడితే ద్రౌపదీదేవియే కావాలి. 5గురి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి చాలా బలమైనటువంటి కారణంగా ఆవిడ తయారవచ్చు. కానీ ఆవిడ ఎంత జాగ్రత్తగా 5గురిని అనుగమించింది అంటే చతురదధివలయ నిఖిలక్షితితల సామ్రాజ్య లక్ష్మికి నిమూలంబై సతి యాజ్ఞసేని పతులకు అతిముదమునరించే తుల్యమగు శుశ్రూషన్. చాలా గొప్ప పద్యాన్ని ఇచ్చారు నన్నయ్య గారు ఇక్కడ. చతురుదధి వలయ ఇఖిల క్షితి తల సామ్రాజ్య లక్ష్మికిని మూలంబై. 4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూభాగం అంతా ఏదుందో, చతుస్సాగర పర్యంతం అని కదా అంటాం. 4 సముద్రాల మధ్యలో ఉండేటటువంటి భూమినంతటినీ కూడా పరిపాలించడానికి కావలసినటువంటి అర్హత పొందడానికి యోగ్యమైన వారిగా పాండవులు ఉండేటట్టుగా ఆమె వారిని అనుగమించినది. ఏమిటా మాటకు అర్థం?
వాళ్ళు 4 సముద్రాల మధ్యలో ఉండేటటువంటి భూమినంత గొప్ప యోగ్యత పొందడానికి ఆవిడ వారిని అనుగమించడమే కారణమైనది అన్నారు. లక్ష్మీదేవి ఒక ఇంట ఉండాలా, ఒక ఇంట ఉండకూడదా అని ఎప్పుడు నిర్ణయం జరుగుతుంది అని అడిగారు. అడిగితే దంపతుల మధ్య కలహాలు లేకుండా ఒండరులు పరమప్రీతితో చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని ఎక్కడ గడుపుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి చాలా విశేషంగా వృద్ధి చెందుతుంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించడానికి కూడా ఒక కారణం ఉంది. ఆడపిల్లని పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురారు. పెళ్లి కొడుకు నడిచొస్తాడు, పెళ్లి కూతురు నడిచిరాదు. ఎందుకు నడిచిరాదు అంటే ఆమెని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపగా తీసుకొస్తారు. అందుకే పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. పద్మంలో కూర్చుని వచ్చేటటువంటి లక్ష్మీ స్వరూప అయినటువంటి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కూడా నడిచి వెళ్ళకూడదు, వాహనం మీద తీసుకెళ్ళాలి. కాబట్టి ఆమె సాక్షాత్ లక్ష్మి. ఆమె లక్ష్మిగా ఇంటికి వచ్చింది కాబట్టి ఆమెని లక్ష్మిగా చూసుకోవలసినటువంటి కర్తవ్యం కూడా భర్త మీదే ఉంటుంది. ఆవిడ నిష్కారణంగా ఏడిచింది అనుకోండి, ఆవిడ నిష్కారణంగా ఏడవడము అంటే ఆవిడ ఏడవలసినటువంటి పరిస్థితిని భర్త కల్పించాడనుకోండి, ఆయన ఇతపూర్వం ఎంత ఐశ్వర్యవంతుడైనా ఆ ఐశ్వర్యము క్షీణించిపోతుంది. భార్య బహు సంతోషాన్ని పొందిందనుకోండి, ఆమె ఎక్కడ సంతోషాన్ని పొందుతుందో అదే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు దంపతుల మధ్య ఐకమత్యము, దంపతుల మధ్య మనసులు ఏకీకృతమవడము అన్నదానికే శాస్త్రంలో అంత ప్రాధాన్యత. సుముహూర్తాన్ని లెక్క కట్టినప్పుడు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుంటారు. జీలకర్ర బెల్లం పెట్టడం యథార్థానికి సుముహూర్తం కాదు. సుముహూర్తం దేనికి అంటే ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకునేది ముహూర్తం. అలా చూసుకోవడానికి అడ్డంగా తెరపడతారు. ఆ తెర దించేసినటువంటి ఉత్తర క్షణంలో వాళ్ళు చెయ్యవలసిందేవి అంటే వాళ్ళు ఇంకొక వైపుకి చూడకూడదు, వీడియోలో పడే ప్రయత్నం చేయకూడదు. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. ఆ మంత్రం కూడా అలాగే ఉంటుంది. అదే శుభముహూర్తం. వాళ్ళు ఆ సుముహూర్తంలో ఒకరి కన్నులలోకొకరు అనురాగపూరితంగా చూసుకున్నటువంటి దృక్కుల యొక్క కారణం చేత లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. వాళ్ళిద్దరూ ఐశ్వర్యాన్ని పొందడానికి హేతు అవుతుంది. అందుకే మీరు చూడండి, అంతకు ముందు కలిసి రానటువంటి పురుషుడికి భార్య వచ్చాక కలిసి వస్తుంది ఒక్కొక్క చోట. కొంతమంది చెప్తూ ఉంటారు, నాదేమీ లేదండి, ఇదంతా ఆవిడ నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇంత వైభవాన్ని పొందాను అంటాడు. ఆవిడ తీసుకురావచ్చు, కానీ నిలబడడం అన్నది ఎందుకు జరుగుతుందంటే భర్తకి కూడా ఆమె మీద ఆ ప్రేమ ఉండాలి. భార్య భర్తని అంత గొప్పగా ప్రేమించాలి. వాళ్ళిద్దరూ పైకి శాస్త్ర దృష్టిలో ఒక్కరే, పైకి రెండుగా కనపడతారు కానీ ఒక్కటిగానే లెక్క కడతారు. అందుకే వాళ్ళిద్దరి మధ్య తీర్పు చెప్పడం, వాళ్ళిద్దరి మధ్య జోక్యం చేసుకోవడం కాదు, వాళ్ళిద్దరి మధ్య నుంచి నడవడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు. అందుకే దంపతుల మధ్యలోంచి నడిచి కూడా వెళ్ళరు. అంత ప్రీతితో మీరు ఉండాలి, మీ మధ్యలోకి మేము రాం అని. ఎక్కడ భార్య వలన భర్త అంత తృప్తిని పొందుతాడో, ఎక్కడ భర్త వలన భార్య అంత సంతోషాన్ని పొందుతుందో అక్కడ లక్ష్మి అనుగ్రహిస్తుంది. ఇప్పుడు పాండవులకు కావలసింది ఏమిటి? రాజ్యం కావాలి. ఈ రాజ్యం దేని వల్ల వస్తోంది? ద్రౌపదీదేవి వారిని సంతోషపెట్టిన కారణం చేత, వారు ద్రౌపదీదేవిని సంతోషపెట్టిన కారణం చేత ఒండరులకు అటువంటి ప్రీతి కలిగి అంత సంతోషంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్న కారణం చేత ఆ వైభవం అంతా ఉత్పన్నమైంది తప్ప ఎంత ఐశ్వర్యవంతులు కానివ్వండి, అస్తమానం కీచులాడుకుని అస్తమానం దెబ్బలాడుకున్నారనుకోండి, అటువంటి చోట ఒకవేళ లక్ష్మి ఉన్నా కూడా కొంతకాలమునకు ఆవిడ వెళ్ళిపోతుంది ఆ ఇంట్లోంచి. అందుకే ఎన్నడూ కూడా ఏదో ప్రణయ కలహం ఉండకపోవడం అనేది ఏ కుటుంబంలోనూ ఉండదు, కానీ తరచుగా దెబ్బలాడుకోవడం, అసలు ఒకరి మీద ఒకరికి ప్రీతి లేకుండా ఉండడం ఎప్పుడూ ఉండకూడదు. అందున 10 మంది ఉన్న చోట ఏమో ఇంట్లో ఏమీ ఎలా ఉండనివ్వండి, మనకు అనవసరమైన విషయం. 10 మంది మధ్యలోకి వచ్చినప్పుడు
తన భార్యని ఎన్నడూ చులకన చేయకూడదు. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. నాకు అసలు పెళ్ళి ఇంకా కానీ కొత్తల్లో నాతో ఒక ఆయన అంటుండేవాడు, కోటేశ్వరరావు ఇవాళ నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదయ్యా, దానికి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. అంటే ఆయన ఏదో తప్పుగా ఉండమని కాదు ఆయన ఉద్దేశ్యం. కానీ పెళ్ళి అయిన తర్వాత నీ భార్య గౌరవం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆవిడ తనంత తాను ఎంత గౌరవం సంపాదించుకున్నదైనా నువ్వు ఆవిడ పట్ల సక్రమమైన ప్రవర్తన లేనివాడికి అయితే ఆవిడికి గౌరవం మిగలదు, సానుభూతి మిగులుతుంది. మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు కొంతమంది దంపతుల్ని చూస్తే స్ఫురణకొస్తాయి. ఆవిడ ఎంత గొప్పదైనా కావచ్చు, స్వతహాగా ఆవిడ ఎంత గొప్పదైనా కావచ్చు, ఎంతటి విదుషీమణైనా కావచ్చు, భర్త యొక్క అనురాగమును ఆవిడ పొందకపోతే లోకం వెంటనే వెనకాతలు ఏమిటంటుందో తెలుసా అండి? ఏమిటో పాపం అంత గొప్ప ఆవిడే కానండి, ఆ భర్త ఆవిడ్ని సరిగ్గా చూడడు అంటారు. వెంటనే అంటారంతే, సానుభూతి మిగులుతుంది. భర్త ఎంత గొప్పవాడైనా కావచ్చు, భార్య చేత ఈసడింపబడ్డాడనుకోండి, ఆయన కీర్తి నశించిపోతుంది. 10 మంది మధ్యలో భార్య ఈయనకేం తెలుసండి వెర్రాడు అందనుకోండి, అదే పనిగా మాట్లాడడం ఆవిడికి అలవాటు అనుకోండి, భర్తని తృణీకరించి మాట్లాడడం. భర్త స్వయంగా కీర్తి తెచ్చుకున్నవాడైనా ఆయన కీర్తి నిలబడదు, పెద్దలు ఇష్టపడరు. అటువంటి దంపతులతో ఎక్కువ కాలం కలిసి ఉండడం కొంచెం కష్టంగా ఉంటుంది కూడా. ఎందుకంటే అది కొంచెం శాస్త్రమునందు ప్రవేశం ఉన్నవారికి అటువంటి మాటలు తరచు వినడం అసహ్యంగా అనిపిస్తుంది. కాబట్టి భర్తని తిరస్కరించి ప్రవర్తించడము మంచిది కాదు. భార్య సానుభూతి పొందేటట్టుగా తను ప్రవర్తన కలిగి ఉండకూడదు. ఆయన నాతో ఆ రోజుల్లో అన్నమాట, నీ భార్య గౌరవం నీ వలన ఉంటుంది, నీ బిడ్డల గౌరవం నీ వలన ఉంటుంది. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళు పెంచుకోవలసింది ఏది అంటే నీకు బిడ్డలము అని నువ్విచ్చిన పునాది మీద వాళ్ళు సౌధ నిర్మాణం చేసుకోవాలి. నువ్విచ్చే ఐశ్వర్యం అంటూ ఏమైనా ఉంటే కోటేశ్వరరావు బాగా గుర్తుపెట్టుకో, నేను ఇల్లు ఇచ్చాను, నేను మేడిచ్చాను, నేను డబ్బిచ్చాను, ఇవి నమ్మద్దు. నీ బిడ్డలకి కోటేశ్వరరావు గారు అబ్బాయి అని ఎక్కడైనా వాడు చెప్పుకుంటే, కోటేశ్వరరావు గారు అబ్బాయా మీరు రండి లోపలికి అని నిన్ను ఎరిగిన వాళ్ళు అంటారా? అలా నీ బిడ్డల్ని వాళ్ళు అనగలిగితే అది నువ్వు వాళ్ళకి ఇచ్చిన ఐశ్వర్యం. నేను కోటేశ్వరరావు గారు అబ్బాయిని అనగానే కోటేశ్వరరావు గారు అబ్బాయా ఉండండి మేమే బయటకు వస్తాం అన్నాడు అనుకో, నువ్వు అతనికి పెద్ద అప్పిచ్చినట్టు. కాబట్టి నీ ప్రవర్తన నీ కుటుంబానికి గౌరవాన్ని తీసుకొస్తుంది. నీ ప్రవర్తన నీ కుటుంబం సిగ్గుపడేటట్టు, నీ భార్య సానుభూతి పొందేటట్టు చేస్తుంది. కాబట్టి మనిషి వివాహానికి ముందరే కొంత సంస్కారాన్ని పొందవలసి ఉంటుందయా. అది అర్థం కాకుండా పెళ్లి చేసుకోవడం అంత తప్పు పని ఇంకోట్లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి పురుషుడు. ఇది అర్థం చేసుకున్న తర్వాతనే కుటుంబానికి గౌరవం తేవలసి ఉంటుంది అని నాతో ఒక ఆయన ఎప్పుడో ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలు నాకు తరచుగా జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. కాబట్టి నన్నయ్య గారు చెప్పారు అంటే ఎంత లోతు ఆలోచించి ఆయన ఈ మాట అన్నారు అన్నది మనం స్వీకరించవలసి ఉంటుంది. ఎప్పుడో భారతం ద్రౌపదీదేవి 5 పతుల్ని అనుగమించడం అంటే మాటలు కాదండి. 5 పతుల్ని అనుగమించింది, అత్తగారి యొక్క కితాబు అంతగా పొందింది. అసలు మీకు నేను ఒక మాట చెప్పవలసి వస్తే, ద్రౌపదీదేవి యొక్క నడవడి చేత మిగిలిన కోడళ్ళెవరికీ పేరు ప్రఖ్యాతులే లేవు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు నా ఉద్దేశ్యం, కానీ ఆమె గొప్పతనం అటువంటిది. మీరు ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఒక ఎనమండుగురో తమ్మండుగురో అన్నదమ్ములు ఉండొచ్చు, అందరికీ భార్యలు ఉండొచ్చు, అందరూ అన్నదమ్ములు అందరికీ భార్యలు అయినా ఆ ఇంట కార్యం జరగాలి అంటే ఎవరో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడిదే పెత్తనం అంతా, ఆవిడిదే పెద్దరికం అంతా, ఆవిడిదే గౌరవం అంతా. ఆవిడ లేని నాడు ఆ సభకు రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవర్తన చేత వస్తుంది, నడవడి చేత వస్తుంది. ఆ నడవడి చేత తెచ్చుకోవడం అన్నది అంత తేలికైన విషయం కాదు. ద్రౌపదీదేవి విషయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆమె భర్తల్ని అలా అనుగమించింది. భర్తలు ఆవిడంటే భయపడ్డారు.
నేను యథార్థం చెప్తున్నా, మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడంటే భర్తలకి 5గురికి భయం. భయం అంటే ఆవిడ దెబ్బలాడుతుందని కాదు, ఆవిడ కీచులాడుతుందని కాదు, ఆవిడ ఏదో దెప్పి పొడుస్తుందని కాదు. అంత గాంభీర్యము, అంత గొప్పతనము, అంత పెద్దరికము, అటువంటి మాట తీరు, అటువంటి నైపుణ్యము కలిగినటువంటి ద్రౌపది యొక్క మనసు కుందిందా మా ఐశ్వర్యములే ఎగిరిపోతాయి. అటువంటి భార్య మనసు కుందితే ఎలా? అంత భయపడేవాళ్ళు భర్తలు కూడా. అంత గౌరవాన్ని తెచ్చుకుంది ఆవిడ. అందుకే మీరు ఎదర చూస్తారు ఆదిపర్వంలో అర్జునుడు సుభద్రని పరిణయం చేసుకున్నాడు. తిన్నగా వెళ్ళాల లోపలికి. అక్కడ ద్రౌపదీదేవి ఉంటుంది. నువ్వు వెడుతూనే ముందు నమస్కారం చెయ్యి, నీకు అక్కగారు ఆవిడ. ముందు ఆవిడ ఆశీర్వచనం పుచ్చుకో. నాతో కలిసి నువ్వు వస్తుండగా చూసి ఆవిడ మనసు కుందకూడదని చెప్పాడు అర్జునుడు. ఎక్కడైనా అంతే, ఆవిడ మాట్లాడితే అలా ఉంటుంది. 5గురు పతులు తన మాట కాదనలేనంత గౌరవాన్ని తెచ్చుకుంది. ఆవిడ శాసించలేదు, భయపెట్టలేదు. బాబోయ్ మన్ని ఇంకా దుమ్మెత్తి పోసేస్తుంది అన్న బాధని, అటువంటి స్థితిని ఆవిడ కల్పించలేదు. ఆవిడ ఎంత ప్రేమతో అనుగమించిందంటే అసలు భర్తలు ఆవిడికి తెలియకుండా ఏది చెయ్యడాన్ని ఇష్టపడలేదు. ఆవిడ కరణేషు మంత్రి. కురుక్షేత్ర సంగ్రామం దగ్గర నుంచి ద్రౌపదీదేవి యొక్క ప్రమేయం లేకుండా జరిగినవేవీ లేవు మహాభారతంలో. అంతటి గాంభీర్యమైన వ్యక్తిత్వం ఆవిడది. బేలతనం మీకు ఆవిడలో ఎక్కడా కనపడదు. ఆవిడ గాంభీర్యం వేరు, ఆవిడ నిండుతనం వేరు, ఆవిడ ఆలోచన సరళి వేరు, ఆవిడ యొక్క జీవన విధానం వేరు. అంత గొప్ప తల్లి ద్రౌపదీదేవి. ఆవిడ్ని ఇక్కడ కాదు కానీ అరణ్య పర్వంలో వీళ్ళందరూ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సత్యభామ వచ్చింది ఒకసారి కృష్ణుడితో కలిసి. వచ్చి లోపలికి వెళ్ళి ద్రౌపదీదేవిని ఒక ప్రశ్న వేసింది. నా భర్త కృష్ణ పరమాత్మని కొంగున కట్టి పడేసుకుందామని ప్రయత్నించాను. 16,000 మంది గోపికలు, ఇంకో 7గురు భార్యలతోటి ఉండడంలో ఆయన ఎన్నడూ నా మాట విని నాకే కట్టుబడినట్టుగా కనపడలేదు. ఒక్క భర్తనే వశం చేసుకోలేకపోయాను. 5గురు భర్తలు నీకు వశవర్తులయ్యేటట్టు మందు ఏం పెట్టావు నాకు చెప్పు అని అడిగింది. యథార్థంగా ఇది అడిగిందండి. మీరు భారతం చదవండి, నేను అబద్ధం చెప్పానేమో. ఏ మందు పెట్టావు, లేకపోతే ఏదైనా తైలమర్దనం చేశావా అని అడిగింది. అటువంటి దుష్టాలవాట్లు కూడా ఉన్నాయి లోకంలో కొన్ని చోట్ల. బట్ ఆ తైలాన్ని తల మీద పెడితే వాళ్ళు అటువంటి ఆనుకూల్యతని పొందుతారు. అదొక రకమైనటువంటి ప్రయోగం చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. అది ఏం చేశావని అడిగింది. అంటే ఆవిడంది, అమ్మా మందులు మాకులు తైలాలు పెడితే భర్త అనుకూలుడవడం మాట దేవుడెరుగు, ఆయన ప్రాణాలకే ముప్పు వస్తుంది. అటువంటి తప్పుడు పని చేయకూడదు. నేను ఎన్నడూ అసలు భర్తలకి ఇటువంటి మందులు మాకులు తైలాలు ఇలాంటి పనులు నేను చేయలేదు. నేను నా భర్తల పట్ల ఎంత ప్రేమతో ప్రవర్తించానో, నా భర్త నాకు ఎందుకు అనుకూలుడిగా ఉంటాడో నేను ఒకసారి చెప్తాను, నువ్వు విను అని ఆవిడ చెప్పింది. నన్ను మీరు మన్నిస్తే మీకైతే అనుభవంలో లేకపోవచ్చు, కానీ నేను పైకి చెప్పకూడదు, బాగుండదు. ఎందుకంటే ఒక డాక్టర్ని నమ్మి రోగం ఎలా చెప్పుకుంటారో అలా వీడు పెద్ద మనిషి అని నన్ను నమ్మి, నన్ను ఒక తండ్రిగా భావించి, ఒక అన్నగారిగా భావించుకుని ఎందరో ఇంటికొచ్చి వాళ్ళ కష్టసుఖాలు నాకు చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని వచ్చిన ఉత్తరాలు కేవలం నా భార్య చదవగానే తర్వాత పొరపాటున మా పిల్లలైనా చదువుతారేమో అని వెంటనే చింపేస్తాను నేను. అంత నమ్మి వాళ్ళు వాళ్ళ కష్టాన్ని నోటితో చెప్పుకోలేక కాగితం మీద రాసి పట్టుకొచ్చి ఇచ్చి, మీరు చదవండి రేపు వస్తాం మాకు ఈ బాధలు ఉన్నాయని చెప్తుంటారు. చాలామంది చిన్న కారణాలకి అనవసరంగా పెళ్ళైన కొత్తల్లో భేషజాలకపోయి భర్తలకి దూరం అయిపోయి ఒక 7 ఏళ్ళో 8 ఏళ్ళో పోయిన తర్వాత జీవితంలో తాము ఎంత తప్పు చేశామో తెలుసుకుని కుమిలిపోతున్న వాళ్ళు ఎంతమందో తెలుసు నాకు. నేను ఈ మాట అబద్ధం చెప్పట్లేదు, పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని చెప్తున్నాను. మహాభారతంలో ద్రౌపదీదేవి యొక్క వ్యక్తిత్వాన్ని చదివితే అసలు ఒక ఆడది ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఒక భార్యతో భర్త ఎంత గౌరవంగా ప్రవర్తించాలో ద్రౌపదీదేవితో పాండవులు ప్రవర్తించిన తీరు బట్టి తెలుస్తుంది. అందుకని నన్నయ్య గారు ఈ మాట ఉత్తినే అనలేదు. వాళ్ళు దాంపత్య జీవనం ప్రారంభం చెయ్యగానే ఆవిడికి కితాబ్ వచ్చిందంతే. ఆవిడ పాండవుల ఐశ్వర్యమునకు కారణభూతురాలవుతోంది. ఎటువంటి ఐశ్వర్యం?
4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూమికంతటికి వాళ్ళు పరిపాలకులు కాగలిగినటువంటి ఐశ్వర్యమునకు ఆవిడ హేతువు కాబోతోంది. కేవలము భర్తల్ని అనుగమించడం కాదు, అత్తగారెంత ప్రీతి చెందిందో తెలుసా అండి ద్రౌపదీదేవితో. ఆవిడంది ఒక రోజున, కోడలి ఉత్తమ గుణములకెంతయు సంతుష్ట చిత్తయై కుంతిదేవి లలితాంగి హరియందు లక్ష్మిని మరి చంద్రునందు రోహిణి ఇంద్రునందు శచిని అవ్వశిష్టమునీంద్రునందరుంధతీన్ పోలి సుందరి నీ పతులందు ప్రీతి పతిభక్తి యొప్ప అపత్యంబు పడయుము గురు వృద్ధ బాంధవాతుర వశిష్ఠ జనుల అతిథిజనుల సతతంబు పూజింపు అన్నదానమున ధరామరీంద్రవరులదనువు అఖిల వసుమతీ ప్రజకెల్ల కరుణ కలుగమమ్మ కమలనేత్ర. ఆవిడంది, అమ్మా నీ ఉత్తమమైనటువంటి గుణములకు నేను ఎంతో సంతసిల్లానమ్మా ద్రౌపది. సంతుష్ట చిత్తయైనటువంటి కుంతి ఓ లలితాంగి లక్ష్మి విష్ణువుతో ఎలా కలిసి ఉంటుందో, రోహిణి చంద్రుడితో ఎలా కలిసి ఉంటుందో, శచీదేవి ఇంద్రుడితో ఎలా కలిసి ఉంటుందో, అరుంధతి వశిష్ఠునితో ఎలా కలిసి ఉంటుందో, ఆ దాంపత్యము నిత్యస్మరణీయమెలా అయిందో అలా నువ్వు నీ భర్తలతో సంతోషంగా చక్కగా కాలాన్ని గడిపి నీ భర్తల యొక్క ప్రీతి చేత నువ్వు చక్కటి సంతానాన్ని కను. నువ్వు వచ్చినటువంటి అతిథిజనులకు బ్రాహ్మణులకు నిరంతరము చక్కగా అన్నం పెడుతూ ఉండు. అలాగే ఈ లోకంలో నిర్భాగ్యులైనటువంటి వారు ఎవరున్నా వాళ్ళందరినీ ఆదుకుంటూ ఉండు. అమ్మా ఇంటి గౌరవాన్ని నువ్వు నిలబెడతావు అని నాకు పరిపూర్ణమైన నమ్మకం కలిగింది అని ఎంతో సంతోషపడింది. ఇప్పుడు ఆ కుంతిదేవి అంటుంది, పూని పరాక్రమం బెసగ భూతలనాథుల నూర్చి వీరులై ఈ నవఖండమండిత మహీతల మీలుచు నీ పతుల్ పయోజానన రాజసూయమఖమాదిగా అధ్వర పంక్తి సేయుచో మానుగ పత్ని నీవగుము మనిత ధర్మ విధానయుక్తితోన్. నీ భర్తలు అఖండమైనటువంటి సామ్రాజ్యలక్ష్మిని సంపాదించుకుని వాళ్ళు మహారాజులై చక్రవర్తులై ఉండగా నీవు మహారాజ్ఞివై నీ భర్త రాజసూయాగం చేస్తుంటే అశ్వమేధయాగం చేస్తుంటే పత్ని స్థానంలో నువ్వు కూర్చో. కుంతీదేవి శాసించింది. అందుకే మిగిలిన భార్యలున్నా రాజసూయము మొదలైనటువంటి యాగములను నిర్వహించినప్పుడు ధర్మరాజు గారి పక్కన పట్టమహిషీ స్థానంలో కూర్చున్నది కేవలముగా ద్రౌపదీదేవి మాత్రమే. ఆవిడ జీవితంలో అన్ని కష్టాలు పడింది. అంత ఆకాశమంత ఎత్తుకెళ్ళింది, పాతాళమంత కిందకి పడిపోయింది. ఎప్పుడూ భర్త తీసుకొచ్చి పెట్టి మా నాన్న మా బుజ్జి మా కన్న అని ముద్దులాడుతూ సంతోషంగా ఆవిడికి కావలసిన కోరికలు తీర్చినంతకాలం భర్త వలన చిన్న పొరపాటు ఏదైనా జరగడమో, ఆయన ఏదో జీవితంలో ఒక చిన్న తప్పు పని చేయడమో ఏదో జరిగిందనుకోండి, అంత మాత్రం చేత రాచి రంపాన పెట్టి ఆయన మనశ్శాంతి పాడు చేసిన స్త్రీ భార్య కాదు. శాస్త్రమనందు భార్య శాంతి స్థానము. ఎప్పుడైనా ఆయన 10 మందిలో కుందినప్పుడు, ఎవరో ఆయన తప్పు లేదు, ఆయన మెతక మనిషి సాత్వికుడు, ఆయన అన్నదమ్ములు ఆయన్నో మాట అన్నారు. ఆయన అన్నదమ్ములు ఒక మాట అన్నప్పుడు మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటారు, మీరు సత్ప్రవర్తనతోనేగా ఉన్నారు, మీరేం బెంగ పెట్టుకోకండి, మీరు ఈశ్వరుడికి జవాబుదారి, మీరు సంతోషంగా ఉండండి అన్నది భార్య. అంతేకాని రాచి రంపాన పెట్టి మీరు ఇలా ఉంటారు మెతకగా, అందుకే మీ అన్నదమ్ములు అలా ఉంటారు, మీరు తిరగబడి ఎందుకనరు, మీరు వెళ్ళి దెబ్బలాడండి అని రెచ్చగొట్టి ఆయన శాంతి పాడు చేసినది భార్యాస్థానములో కూర్చోవడానికి అర్హురాలు కాదు. నేను మీకు ఒక యథార్థం మనవి చేస్తున్నాను. ఎంత డస్సిపోనివ్వండి భర్త, ఆయన శాంతి పొందేది దేనికి అంటే భార్య చిరునవ్వుకే శాంతి పొందుతాడు. భర్త ఆయుర్దాయం పెరిగిన, భర్తకి అకాల మరణం వచ్చిన అందులో సగం కారణం భార్యయే. ఆయుర్దాయం ఉన్నవాడు చచ్చిపోతాడు. దేనికో తెలుసా అండి, ఒక్కటే, ఇంటికి వెళ్ళాలంటే భయం, ఆవిడేమంటుందో భయం. ప్రతిదానికి మనశ్శాంతి పాడు చేసే చోట తొందరగా గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు.
గుండెపోటు వచ్చినవాడు కూడా ఆశ్చర్యకరంగా బతుకుతాడు తనని అనుగమించేటటువంటి భార్య అయితే. ఒక మహానుభావుడు లోకంలో చాలా కాలం రామాయణాన్ని ప్రచారం చేసి గృహస్థాశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఆదర్శవంతంగా జీవితం గడిపిన ఒక మహాపురుషుడు చాలా కాలం మంచంలో ఉండిపోవలసి వస్తే ఆయన ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్న మాటకి నేను తెల్లబోయా. ఆయన గబగబా ఆవిడ తీసుకొచ్చి ఏదో ఇచ్చారు తాగమని. ఆయన అన్నారు, ఇప్పుడు వద్దులేవే తర్వాత తాగుతానన్నారు. అలా అనకండి, ఒక్క 4 గుటకలు గోరువెచ్చగా ఇచ్చాను, తాగేయండి, తాగేసి వెళ్ళి కూర్చుని మాట్లాడండి. మీరు వెళ్ళి మాట్లాడడం మొదలెడితే ఇంకా ఆ రామాయణం భాగవతం ఏదో మాట్లాడతారు, నీరసపడిపోతారు. తాగేసి వెళ్ళిపోండి, చల్లార పెట్టే తెచ్చానండి. నేను అక్కడే ఉన్నాను. ఆయన ఏమన్నారో తెలుసా అండి? 5 ఏళ్ల క్రితం చచ్చిపోదునే, మీ వల్లే బ్రతుకుతున్నాను, ఇంకో 10 ఏళ్ళు బతుకుతానని. అంటే భార్య బ్రతికించుకోగలదు, భార్య చంపేయగలదు. భర్త ఏమీ లేని చోట కూడా భార్యని అపరిమిత సంతోషంతో ఉంచగలడు. అన్నీ ఉన్న భార్య కూడా 10 మంది సానుభూతి పొందేటట్టు భర్త చేయగలడు. కానీ అలా ఉండకుండా ఇద్దరు ఒకరి కోసం ఒకరు బతకడమే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అలా ఎక్కడ ఉన్నారో అది దాంపత్యం. అలా లేకుండా వాళ్ళకి వాళ్ళు బరువై అస్తమానం హాస్యం ఆడడానికి ఆ పిచ్చిమొగుడే దొరికి అదేదో చాలా గొప్ప విషయం అనుకుని 10 మందిలో మాట్లాడి అసహ్యింపబడినటువంటి భార్యలు, అటువంటి జీవితాలు. రామచంద్రమూర్తి మాటల్లో చెప్పాలంటే భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియాహ, వాళ్ళు నృశంసలు. కాబట్టి ఎలా ఉండాలో జీవన విధానం, భార్యాభర్త అంటే ఎంత మర్యాదగా ఉండాలో. నాతో ఒకప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా జీవితంలో కలెక్టర్ కాలేకపోవచ్చు, ఎస్పీ కాలేకపోవచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత 3 తరాల తర్వాత కూడా బలానా వాళ్ళిద్దరిలా బతకండ్రా అని చెప్పించుకోవడానికి దాంపత్యంలో ప్రేమగా బతకడానికి వేరొక అర్హత అక్కర్లా. భర్తగా ఎలా బతకాలో, నీకు భార్యగా ఎలా బతకాలో ఆవిడికి తెలిస్తే చాలయ్యా అన్నాడు. నేను నిజంగా తెల్లబోయాను ఆ మాటకి. అద్భుతంగా కదా ఈ మాట. సంస్కారానికి సంబంధించిన విషయాలు ఇవి. కాబట్టి భారతంలో ఉన్నటువంటి పద్యాన్ని మీరు యథాతథంగా అది ద్రౌపదీదేవి ఆనాడు చెప్పబడింది, కుంతీదేవి అందని మీరు అనుకోకండి. అది ఎప్పటికీ అన్వయం అవుతుంది. అది ఇతిహాసం అంతే తప్ప ఏదో వేళాపాళా లేక కారణం లేకుండా వ్యాస భగవానుడు ఇచ్చాడని మీరు అనుకోకండి. కాబట్టి అమ్మా, అతిథిజనులను పూజించు, నువ్వు మహారాజ్ఞివై యాగముల యందు కూర్చుని చక్కగా అటువంటి అదృష్టాన్ని పొందు అని కుంతిదేవి అని ఆవిడ్ని ఆశీర్వచనం చేస్తే ఎంతో సంతోషించింది. ఇందీవరలోచన చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారని విన్నవాడు వాడు ఉన్నాడు, వీడు ఏడుస్తున్నాడు. అంతే వ్యక్తిత్వాలు. మనసు సుసంపన్నం కానప్పుడు ఏడుపు మిగులుతుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, గోపి అని అందరికీ తెలుసు. ఎవరింట్లో పెళ్లి కుదిరిందని చెప్పినా వీడి కూతురికే పెళ్లి కుదిరిపోయినట్టు సంతోషపడిపోతుండేవాడు. కోటేశ్వరారు మీకు తెలుసా, మన వాళ్ళల్లో ఫలానా వాడి కూతురికి పెళ్లి కుదిరిపోయిందండి, ఫోన్లేండి గట్టును పడిపోయాడు, అదృష్టవంతుడు. ఎంత పొంగిపోయేవాడో. అతని అతన్ని ఏం చేసిందో తెలుసా అండి? 3 కూతుళ్ళే ఇంటికొచ్చి సంబంధాలు అడిగి చాలా చక్కటి అల్లుళ్ళు వచ్చి 3 కూతుళ్ళకి అంతరంగరంగ వైభవంగానూ పెళ్ళైపోయింది. అతని సుసంపన్నమైన మనసు అతనికి అటువంటి అల్లుళ్ళని తెచ్చిపెట్టింది. ఎవరికి ఏ అభ్యున్నతి కలిగిందన్నా అలోమని నువ్వు ఏడుస్తుంటే నీ ఇంటి విషయం ఎవ్వరికీ తెలియకూడదు. వీధిలో ఉన్న విషయాలన్నీ నువ్వు కనుక్కుని వీధిలో చెప్తుండాలి. ఎందుకు ఆ దుర్మార్గపు ఆలోచన నీకు? ఎందుకు ఆ సంకుచితత్వం? ఇది చాలామంది దగ్గర ఉంటుంది. కానీ అక్కడ పాండవులు సంతోషంగా ఉన్నారు. చచ్చిపోయారనుకున్నాను, బతికుండడం కాదు, ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని అరదీవాడి ఏడుపు. నేను ఏ ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయానో ఆ ధనస్సు ఎక్కువ పెట్టినవాడు, మమ్మల్ని చావగొట్టినవాడు, కర్ణుడిని ఓడించినవాడు, శల్యుడిని ఓడించినవాడు, మమ్మల్ని అన్ని దెబ్బలు కొడితే మేము వాళ్ళని గుర్తుపట్టలేకపోయాం. గుర్తుపట్టడానికి నీకు ప్రచోదనం ఏది? అక్కడే ఉన్న కృష్ణుడు గుర్తుపట్టాడు, నువ్వెందుకు గుర్తుపట్టతావు? గుర్తుపట్టలేవు నువ్వు. కాబట్టి ఇప్పుడు ఈయన వలవల 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 ఏడిచేశాడు దుర్యోధనుడు. ఏడుస్తూ ఒక మాట చెప్పాడు. ఇది ఎర్రసిరాతో మనందరం గీత గీసి రాసుకుని జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన మాట.
నేను లక్క ఇల్లు కట్టించి 5 పాండవుల్ని కుంతిని అందులో పెట్టి ఇంత కష్టపడి అంటించాను. 5 పాండవులు కుంతి కూడా వెళ్ళిపోయారు. నాకు ఆప్తుడైన పురోచనుడు ఒక్కడే కాలిపోయాడని ఏడిచాడు. ఎవడు కట్టాడో, ఎవడంటిద్దాం అనుకున్నాడో, ఎవడు చూసొచ్చి చెప్దాం అనుకున్నాడో వాడు కాలిపోయాడు. ఎవడు కాలిపోవలసిన వాడున్నాడో ఆ 6 బతికేశాడు. బతికేసి ఊరుకున్నారా? వీళ్ళకి సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేసుకుని ఇవాళ దేశప్రఖ్యాతిని పొంది ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని ద్రుపద మహారాజు గారిని మామగారిని చేసుకుని దృష్టజ్యుమ్నుండి బావమరిదిని చేసుకుని సమున్నత శిఖరాలకెక్కి ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మంచితనం వాళ్ళకి కాపాడింది. అంత గొప్ప అనుబంధం వాళ్ళకి ఇచ్చింది. అంత గొప్ప బంధుత్వం వాళ్ళకి కలిసింది. కాబట్టి వెంటనే దుర్యోధనుడికి వచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా అండి? చాలా కాలం పాండవులను అక్కడ ఉండనివ్వకూడదు. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఈయనకేమిటి బాధ అంటే పాండవులు ఎంత శక్తివంతులో దృష్టజ్యుమ్నుడు అంత శక్తివంతుడు. పైగా బావమరిది లోకంలో బ్రతకగోరుతాడు. అది ఈ లోకంలో ఉన్న సామెత, బావమరిది బ్రతకగోరుతాడు అని. ఎందుకని అంటే అక్క చెల్లెలి భర్త కాబట్టి, ఆవిడ పసుపు కుంకాలతో ఉండాలి కాబట్టి బావమరిది ఎప్పుడూ బావగారులను రక్షించుకుంటాడు. ఇప్పుడు దృష్టజ్యుమ్నుడు బావమరిది అయ్యాడు కాబట్టి 5 మీద ఈగ వాళ్ళనివ్వడు. అసలు వీళ్ళే శక్తివంతులు. వీళ్ళకి దృష్టజ్యుమ్నుడు కలిశాడు. ద్రుపదుడు సామాన్యమైన జన్మ కలిగినవాడు కాదు. కారణజన్ముడైనటువంటి ద్రుపదుడు మామగారయ్యాడు. అతిలోక సౌందర్యవతి అయినటువంటి ద్రౌపది 5 ఇల్లాలయ్యింది. ఇప్పుడు వాళ్ళు చాలా కాలం అక్కడే ఉంటే కృష్ణుడు రాకపోకలు సాగిస్తాడు. రాకపోకలు సాగిస్తే ఏమవుతుంటుందంటే, పాపం వీళ్ళు నిజంగా ఎంత రాజ్యవైభవంతో ఉండాలి. ధర్మరాజు గారిని యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు కదా, హాయిగా రాజ్యం ఏలుతూ భార్యతో సంతోషంగా ఉండవలసిన వాళ్ళు వీళ్ళ కర్మ మామగారి ఇంట్లో ఉండడం. ఇంత బలం ఉండి ఆ ధృతరాష్ట్రుడు ఎలా బరి తెగించాడో అలా వీళ్ళు తెగించుంటే నిలబడగలడా ధృతరాష్ట్రుడు? వీళ్ళ సౌశీల్యం వల్ల కదా వీళ్ళు ఇలా ఉన్నారు అంటారు. అన్న కొద్దీ వీళ్ళకి బలం పెరుగుతుంటుంది. ఆ సానుభూతి చేత పుట్టినటువంటి ప్రేమ వలన ఒక్కొక్కరు కలుస్తారు. బలరామకృష్ణులు అటు పక్కన చేరిపోయారు. ఇప్పటికే దైవాంశ సంభూతుడైనటువంటి కృష్ణుడు లేదా దైవమే అవతారమును దాల్చిన కృష్ణుడు, బలరాముడు, యాదవ, వృష్ణి, భోజ, ఛేది ఈ రాజులు వీళ్ళందరూ కూడా అటు పక్కన చేరిపోతే మనం అలా ఎంతకీ రాజ్యం ఇవ్వకుండా కూర్చుంటే ఏదో ఒక రోజున వాడు ఎలాగో ఇవ్వడు, పదండి యుద్ధానికి ఎడదామని ఎవరో ఒకళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళు యుద్ధానికి వస్తే మొదటికి మోసం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాండవుల్ని పనికిరాని వాళ్ళగా చెయ్యాలంటే ఒక్క ఆలోచన ఉంది మనకి. వీళ్ళని విడదీసేయాలి భేదోపాయంతో. వీళ్ళెవ్వరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండకుండా చేసేయాలి. ఎక్కడో ఉంటాడండి ఒక్కడు, అటువంటి ఏడుపు కొట్టువాడు ఎంత అసూయాగ్రస్తుడో చూడండి. ఆయన అసూయ పడడానికి హేతువు కాని విషయం లోకంలో ఇంకోట్లేదు. ఆయన సంతోషంగా ఉండాలంటే ఏమిటో తెలుసా అండి? వాళ్ళ ఆవిడ కన్నా ఊళ్ళో వాళ్ళ భార్యలందరూ అసహ్యంగా ఉండాలి. ఆయన ఇంట్లో ఉన్న కుర్చీ కన్నా గొప్ప కుర్చీ రాజ్యంలో ఎవరింట్లో ఉండకూడదు. నేను యథార్థం చెప్తున్నాను. అసూయ అన్నది ఉండిపోయింది అనుకోండి, మా ఇంట్లో ఉన్న కుర్చీ కన్నా మీ ఇంట్లో కుర్చీ మంచిది బాగుంటే చాలు, నా అసూయకి అది చాలు. వాడి ఇంట్లో ఆ కుర్చీ ఉండడం, నేను కట్టుకున్న పంచె కన్నా మీరు కట్టుకున్న పంచె బాగుంటే చాలు, నా అసూయ పెళ్ళుబుకుతుంది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడి కన్నా మిగిలిన వాళ్ళందరూ చేతకాని వాళ్ళైపోతే ఆయన తృప్తిగా ఉంటాడు. ఈశ్వర సృష్టి ఎందో అది సాధ్యమా? అయినా నీకు ఏ మంచి గుణం ఉందని, ఏ ఈశ్వరానుగ్రహం ఉందని, ఏ తపశ్శక్తి ఉందని, ఏ ధర్మం ఉందని నీ యందు ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తుంది? నీకేది ధర్మం, నీకేది ఈశ్వరుని యందు భక్తి, ఎందుకుంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం? కావాలనుకున్నవాడు ఇలా కాదుగా ఉండవలసింది. పాండవులు ఎందుకు బ్రతికారో తెలుసుకున్నవాడివైతే నువ్వు అలా ఉండాలి. నువ్వు అలా ఉండకుండా పాండవుల్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అన్నం తిన్నవాడు సంతోషంగా హాయిగా కూర్చుని నవ్వుతూ హాయిగా సోఫాలో కూర్చుని మాట్లాడుతుంటాడు. నువ్వు అలా మాట్లాడాలంటే నువ్వు అన్నం తినాలి. అమ్మ మీద అలకొచ్చి నువ్వు అన్నం తినడం మానేస్తే ఆయన కూర్చొని సంతోషంగా ఉన్నట్టు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు అలా ఉండడం కుదరదు. దుర్యోధనుడి మనస్తత్వంలో ఉన్న పెద్ద ఇబ్బంది అంతా అక్కడే ఉంటుంది.
ఇది కేవలం దుర్యోధనుని యందే కాదు, చాలామంది యందు ఇదే లక్షణం ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కారణానికి అలా అసూయాగ్రస్తమై వాళ్ళు వృద్ధిలోకి రావడమా అని అలా ఏడుస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళ మీద. అది మంచి పద్ధతి కాదు, భారతం మనకి నేర్పుతోంది. ఇప్పుడు మరి ఈ విషయం ఒక్క దుర్యోధనుడితో ఊరుకోరు కదండి. మొదట ఎవరికి చెప్పాలి? అంధుడైన రాజుగారికి చెప్పాలి. అందుకని ధృతరాష్ట్రుడికి వచ్చి చెప్పారు. వెంటనే ధృతరాష్ట్రుడు ఏమన్నాడో తెలుసా? ఆయన అన్నాడు, యజ్ఞసేను కూతు అభిజాత ఆతని యజ్ఞవేది నుదిత అయినదా అని అనగా విధి వివాహమయి పాండునందనుల్ మిగుల మిత్రబల సమృద్ధులైరి. ఆవిడ ఆ ద్రౌపదీదేవి యజ్ఞసేనుకూతునభిజాతనాతని యజ్ఞవేది నుదిత అయినదాని అనఘ విధి వివాహమయి పాండునందనుల్ మిగుల మిత్రబల సమృద్ధులైరి. ఆయన అన్నాడు, ఆవిడ యాజ్ఞసేని, యజ్ఞగుండము నుండి పుట్టింది, కారణజన్మురాలు, అయోనిజ. అలా మీరు ఒకసారి బయటికి వెళ్ళి మొహం కడుక్కోండి అమ్మా. మీరు ఒకసారి బయటికి వెళ్ళి మొహం కడుక్కోండి. లేవండి, ఏం మొహమాటం లేదు, మీరు వెళ్ళిపోండి. హరి ఓం. కాబట్టి మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. కాబట్టి ఆమె యజ్ఞగుండము నుండి ఆవిర్భవించినటువంటి తల్లి అయోనిజ. అటువంటి అయోనిజ అయినటువంటి ద్రౌపదీదేవి పాండవులకు భార్య అయింది. అది కూడా శాస్త్రసమ్మతంగా, విధి విధానంగా, ధార్మికంగా, సశాస్త్రీయంగా వివాహం అయింది. కాబట్టి ఈవిడ ఇప్పుడు పాండవులు విశేషమైనటువంటి బంధువుల యొక్క బలాన్ని పొందారు. ఇంతమంది బంధువులు కలిసి వస్తారు పాండవులకి. ఎంత అదృష్టం, చాలా గొప్ప విషయం కదూ అని అన్నాడు. ఇంత మంచి కోడలు వచ్చింది నాకు, యాజ్ఞసేని నాకు కోడలయ్యింది. పెదమామగారు కదా, మరి పాండురాజు గారు లేడుగా. అటువంటి యాజ్ఞసేని నా కోడలు. ఇంత బంధుబలాన్ని పొందిన వాళ్ళు నా కొడుకులు పాండవులు. ఇప్పుడు ఈ పాండవులు లోకాన్నంతటినీ గెలుస్తారు. నా వంశము సమృద్ధి అవుతుంది, లోకమంతా మా వంశం వాళ్ళ అధీనంలోకి వస్తుంది. ఇటువంటి కొడుకులు, ఇటువంటి కోడలు, ఎంత అదృష్టం నాకు. మీరు ఎప్పుడు ఆత్మ వంచన చేసుకోవడంలో ధృతరాష్ట్రుడి తర్వాత, వాడి ప్రాణం పోయినా వాడి మనసులో మాట వాడు మాట్లాడతాడు. ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలుసా అండి? తనతో వచ్చి మాట్లాడుతున్న వాళ్ళెవరు, ఆ మాట్లాడుతున్న వాళ్ళకి ప్రీతి కలిగేటట్లు ఎలా మాట్లాడాలి తప్ప ధృతరాష్ట్రుడి జీవితంలో ధైర్యంగా తను ఏది మాట్లాడాలో అది మాట్లాడలేడు. అది ఆయనకి చేత కాదు. ఎందుకు చేత కాదు అంటే తను ఇప్పుడు మంచివాడిగా ఉండాలి. నేను మాట చెప్పినా నేను చెప్పింది మంచి మాట కాబట్టి నేనేం తప్పు చేయట్లేదు. నేను ఒక మాట చెప్పి ఉండొచ్చు, ఆ మాట అందంగా ఉండుండకపోవచ్చు, ఆ మాట వినడానికి అయ్యో అనిపించవచ్చు, కానీ చెప్పిన మాట మంచి మాట అన్న ధైర్యం అసలు తనకే లేదు. ఆ ధైర్యం తనకే లేనివాడు తానలా ఏం మాట్లాడగలడు? అందుకని ధృతరాష్ట్రుడి జీవితంలో ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడినవ్వండి, కొడుకు దగ్గర మాట్లాడినా కూడా అది గమ్మత్తు. కొడుకుతో మాట్లాడినా తన మనసు విప్పి మాట్లాడు. కళ్ళు ఎలా పైన లేవో అతని మనసు కూడా అంత చీకటిగాను ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలుసా అండి? ధృతరాష్ట్ర జీవితంలో కొడుకులందరూ చచ్చిపోయారు. దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి చంపినవాడు భీమసేనుడు అని తెలుసుకున్నాడు. అతని కోరిక ఏమిటంటే భీముణ్ణి చంపేయాలి. ఇది దాచాడు మనసులో, తెలుసా అండి? ఇది దాచాడు. దాచి నా కొడుకులు దుర్మార్గులు, అధర్మం పట్టుకున్నారు, వాళ్ళు పోతే పోయారు, మీరు నా కొడుకులు కారా, నా తమ్ముడి బిడ్డలు నా బిడ్డలు కారా, నాయనా ఎన్ని కష్టాలు పడ్డారా నా బిడ్డల వల్ల, పోన్లే ఇప్పటికైనా చాలా సంతోషంగా ఉన్నారు. ఏది నాన్న ఒక్కసారి దగ్గరికి రండి, గుడ్డివాణ్ణి కదా, నేను రాలేను కదా అంటే ధర్మరాజు గారు వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు, విడిచిపెట్టాడు. నాయనా భీమసేన రా అన్నాడు. వెడుతున్నాడు పిచ్చాడు భీముడు. కృష్ణుడు జబ్బట్టుకుని వెనక్కి లాగి ఉంచాను సిద్ధంగానని ఉక్కు భీముడి విగ్రహం చేయించాడు. ఆ ఉక్కు భీముడి విగ్రహాన్ని తోశాడు. ధృతరాష్ట్రుడు కౌగలించుకొని వికటాట్టహాసం చేస్తూ నలిపేశాడు. అన్ని ఏనుగుల బలమైనకి నలిపేస్తే ఉక్కు విగ్రహం గుండైపోయి కింద పడిపోయింది. కింద పడిపోతే కృష్ణుడు అన్నాడు,
నువ్వు కౌగిలించుకుని నలిపేసింది ఉక్కు విగ్రహాన్ని, భీముడు ఇక్కడే ఉన్నాడు అన్నాడు. అలాగే నిలబడ్డాడు తెలుసా అండి. ప్రాణం పోయినా తన మనసులో మాట పైకి చెప్పడం. ఒక్కొక్కడు అలా ఉంటాడు. అది ఒక్కొక్కడి లక్షణం అలా ఉంటుంది. ఏది ఏమవనివ్వండి, తాను మాత్రం అస్సలు పైకి చెప్పడం. లోపల ఒకటి ఉంటుంది, పైకి మాట్లాడేటప్పుడు ఎవరొచ్చి తనతో మాట్లాడుతున్నారో అది వారికి అనుకూలంగా వినిపించేటట్లుగా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇప్పుడు అందరూ వింటున్నారు కదా, కళ్ళంటే లేవు కానీ అక్కడ భీష్ముడు ఉంటాడు, ద్రోణుడు ఉంటాడు, విదురుడు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. దుర్యోధనుల్లా బయటపడిపోయాడు అనుకోండి, బావురుమని ఏడ్చేసి అమ్మో వాళ్ళందరంతా వృద్ధిలోకి వచ్చారా అన్నాడు అనుకోండి, జుత్తొట్టుకి ఇడిచేస్తాడు భీష్ముడు. ఇంత కుళ్ళెట్టుకున్నావా కడుపులో అంటాడు. అందుకని అబ్బాబ్బా ఏం అదృష్టం, ఎంత మంచి కోడలు వచ్చింది అన్నాడు. కానీ కడుపులో ఎంత ఏడుపో, పైకి ఏడుస్తాడు దుర్యోధనుడు, పైకి ఏడవకుండా సంతోషించినట్టుంటాడు ధృతరాష్ట్రుడు. గొప్ప తండ్రి కొడుకులేండి లోకంలో. కాబట్టి కొడుకుని బాగు చేద్దామన్న ఆలోచన తండ్రికి ఉండదు, తండ్రితో ఇలా మాట్లాడచ్చా అని కొడుకుండదు. అంత గొప్ప తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు. మనకి కనపడరు కానీ లోకంలో లేరనుకోకండి. కాబట్టి మన అదృష్టం జీవితంలో మనకి తగలకుండా ఉండడమే అభ్యున్నతి. కాబట్టి ఇప్పుడు ఒకరోజు చాలా కాలం తర్వాత, అనగా వెంటనే ఆ రోజు రాత్రి వెళ్ళలేదు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళలేదు అంటే వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు అని మీరు అనుకోకూడదు. ఇప్పుడు ఇలాంటివి మాట్లాడాలనుకోండి, ఇలాంటి దిక్కుమాలిన విషయాలు, ఇలాంటి రహస్యమైన విషయాలు, ఎవరిని ఎలా పాడు చేసేద్దామన్న విషయాలు తండ్రితో మాట్లాడాలంటే ఏదో నలుగురు ఉండగా వెళ్ళి నాన్నగారండి ఎలా పాడు చేసేద్దామండి ఇవన్నీ అని మాట్లాడితే బాగుండదు కదా. పైకి మంచి వాళ్ళల్లా ఉండి లోపల ఎవ్వరూ లేనప్పుడు మాట్లాడాలి. ఒక్కరోజు దొరికాడు ధృతరాష్ట్రుడు. అంటే ఏమంటే ఎందుకు ఉండడు ధృతరాష్ట్రుడు ఒక్కడు అని మీరు అడగచ్చు. ధృతరాష్ట్రుడి జీవితంలో మిగిలిన ఒకే ఒక మంచి లక్షణం ఏమిటో తెలుసా? ఎప్పుడు విదురుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని విదురా మంచి మాటలు చెప్పంటాడు. పాపం విదురుడు చెప్తూ ఉంటాడు, అన్నీ వింటాడు, ఏదీ పాటించాడు, అన్నీ వింటాడు. ఆయన జీవితం అంతా ఇద్దరు మంచి వాళ్ళతో ముడిపడింది. ఒకటి విదురుడి మాటలు వింటాడు, కురుక్షేత్ర యుద్ధం అంతా సంజయుడి దగ్గర వింటాడు. అందుకే ఎవరు శంఖం ఊదారు, ఎవరు కత్తెట్టుకున్నారు దగ్గర నుంచి విన్నాడు. భగవద్గీత ప్రారంభ శ్లోకం అదే కదండి. కాబట్టి ఈ కారణానికే ఈ సత్సంగం, సత్పురుష సాంగత్యము చేతనే కన్నులిచ్చి, లేని కన్నుల బదులు కన్నులిచ్చి కృష్ణ పరమాత్మ తన విశ్వరూప దర్శనం చూపించాడు. ఒక సత్పురుషుడితో స్నేహం ఉంది నీకు, అది చాలు నిన్ను గౌరవించడానికి అన్నాడు. కాబట్టి ఆ దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళన్నాడు, రేయును పగలును విదురుడు నీయొద్దన ఉనికి చేసి నేరము పలుకన్, మా ఇష్టం విరిగింపగ ధీయుత ఎడగంటి మిన్ని దివసంబులకున్. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడో విదురుణ్ణి పక్కన పెట్టి కూర్చుంటాం. అంటే విదురుడు ఉంటే దుర్యోధనుడు వెళ్ళి మాట్లాడడం. ఇద్దరు ఎంత వ్యతిరేక కోణాలో మీరు ఆలోచించండి. ఒక ఆయన రాశీభూతమైన ధర్మం, ఒకడు రాశీభూతమైన అధర్మం. కాబట్టి అన్నాడు, ఎప్పుడు విదురుడు ఉంటాడు నీ పక్కన, రాత్రి లేదు పగలు లేదు. చూడండి, మన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చాలా విసుగొచ్చింది అనుకోండి, ఏది ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాడు, దొరికితే కదా, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు ఏదో హడావిడే, నీకు ఇంకెప్పుడు వచ్చి మాట్లాడాలి నీతో అంటారు. అలా రాత్రి పగలు విదురుని నెట్టు కూర్చుంటావు, ఎప్పుడు మాట్లాడడం మేము మీతో వచ్చి మాట్లాడాలని ఎప్పటి నుంచో చూస్తున్నాం. మేము మాట్లాడదామంటే ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు వింటావు. సరే చూద్దాం 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 అని. చూడండి, కొంతమంది ఇంకా ఇంకా మీరు లేవచ్చు అని అనరు నోటితో, కానీ అలాగే ఉంటుంది మాట. చాలా సంతోషం అండి, సరేనా, చాలా సంతోషం, అయితే చాలా సంతోషం, కలుద్దాం మళ్ళీ అంటాడంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఇక మీరు లేవండనే కదా. అలా ఉంటావు నాతో, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటావు, నా మాట వినవు. విదురుడి మాటలు మాత్రం ఎంత సంతోషం, అలా వింటూనే ఉంటావు. ఏమిటో తెలుసా అండి, కడుపు అంట. మంచి మాటలు ఎందుకు వింటావు? ఈయన ఎలాగో వినడం, వాడు ఎలాగో మారడం, కనీసం వింటాడు, అది కూడా వినద్దంటాడు. బాధల్లా ఏంటంటే విని 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 మారిపోతే అది ఆయన బెంగ.
కాబట్టి కొడుకు తండ్రికి నీతి నేర్పుతున్నాడు. ఇది లోకంలో చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసా అండి. గురువుగారు నమస్కారం అండి అంటారు. గురువుగారు మీరు మాకు అన్నీ చెప్పాలండి అంటారు, కాళ్ళకి దండం పెడతారు. ఇది ఇలా చేద్దామండి అని ఏదో చిన్న విషయం, చాలా చిన్న విషయం, గురువుగారు మీకు తెలియదు, అలా కాదు మేము చెప్పినట్టు చేద్దాం. ఇంకే గురువు బరువు అంటే వెంటనే సంస్కారం బయటికి వచ్చేస్తుంది. వాడు నిజంగా శిష్యుడో కాదో అప్పుడే తెలిసిపోయింది. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడు విదురుడి మాటలు వింటావు, ఇదిగో ఇప్పుడు ఇవాళ వచ్చాను, నేను కొన్ని మాటలు చెప్తాను వినండి అని ఆయనతో మాట్లాడుతూ, నేను నాన్నగారు విన్నాను, పాండవులు ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు అని. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఉండడానికి వీల్లేదు. భేదోపాయంతో వాళ్ళని విడగొట్టకపోతే, వాళ్ళందరూ ఒక్కటై మన మీదకి యుద్ధానికి వస్తే అసలు మొదలు పోతుంది మనకి. కాబట్టి ఇప్పుడు భేదోపాయంతో వాళ్ళని పాడు చెయ్యాలి అని నేను మళ్ళీ అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే, వెంటనే ధృతరాష్ట్రుడు ఏమన్నాడో తెలుసా అండి? చాలా గమ్మత్తుగా మాట్లాడతాడు నిజంగా ధృతరాష్ట్రుడు. ఏం చెప్పాడో తెలియదు, ఏం చెప్పలేదో తెలియదు, అసలు అంతసేపు చెప్పిన. పలుకుల చెయ్వుల పాండవులకు ప్రీతి కలయట్ల ఉందును కాని, నాదు హృదయంబు విదురునకు ఎన్నండు ఎరింగింప, నేను మీ తలచిన అవ్విధంబ తలచుచునుందును, దైవ సంపద కలవారల పాండవవరుల ఏమి సేయంగనగు, ఎద్ది చెప్పుడు ఇష్టంబింక అనినా, విచిత్ర వీర్యాత్మజునకు దుష్టచేష్టితుండు దుర్యోధనుండు ఇట్టులనియే, చిత్తగింపు మవనినాథ పాండురాజసుతుల పాంచాలపతి యొద్ద ఉండకుండా చేయుటుచితమిప్పుడు. ఆయన అడుగురే, నేను విదురుడి దగ్గర కూర్చుంటాను, విదురుడితో మాట్లాడుతుంటాను, విదురుడి మాటలు వింటుంటానన్నావు కదూ. విదురుడి మాటలు వింటానన్న మాట సత్యం, నా మనసులో మాట విదురుడితో చెప్తానన్నది అసత్యం. నేను ఎప్పుడూ చెప్పను. అసలు నా మనసులో ఏదుందో అది నేను ఎప్పుడూ విదురుడికి చెప్పను. ఎందుకో తెలుసా? చెప్తే ఇంకేమైనా ఉందా? ఆయన పరమధర్మాత్ముడు, అందుకని ఎప్పుడూ చెప్పను. అసలు నా గుండెల్లో ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసా? యాజ్ఞసేని కోడలైపోయింది, నా అదృష్టం పాండురాజు కొడుకులు ఇప్పుడు చాలా జగద్విఖ్యాతి వహించారు, వృద్ధిలోకి వస్తారు, ఇవన్నీ నా అభిప్రాయాలు అనుకుంటున్నావా? నీ అభిప్రాయం ఏదో అదే నా అభిప్రాయం, అంతే అంతే మాట్లాడతారు. కాబట్టి అంటే పాండవుల్ని పాడు చేసేయడమే నా లక్ష్యం కూడా. నీకే రాజ్యం రావాలి కాబట్టి వాళ్ళని చంపేయాలి. కానీ మనం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఎన్ని కుట్రలు పన్నుతున్నాం, ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నాం, ఎన్ని చేసినా వాళ్ళకి దైవ సంపద కలవారల పాండవవరుల ఏమి సేయంగనగు. ఈ మాట జీర్ణమై ఉంటే ధాతువుల్లోకి ధృతరాష్ట్రుడి జీవితం మారేది. వినడం కోసం, చెప్పడం కోసం, చదవడం కోసం అయిన వాడి జీవితంలో మార్పు రాదు. వినడం మార్పు కోసం అయితేనే వినడం వల్ల ప్రయోజనం, చదవడం మార్పు కోసం అయితేనే చదవడం వల్ల ప్రయోజనం, చెప్పడం తాను కూడా మారడానికి మార్గం అయితేనే చెప్పడం వల్ల ప్రయోజనం తప్ప కేవలం చెప్పడానికి కీర్తి కోసం, చెప్పడం పూలదండలు వేయించుకోవడానికి, చెప్పడం డబ్బులు సంపాదించుకోవడానికి అయితే దానివల్ల ధార్మికమైన అభివృద్ధి ఉండదు. చెప్పినవాడు, విన్నవాడు, చదివినవాడు అందరిలోనూ మార్పు కోసం ఎవడు చదువుతాడో, మార్పు కోసం ఎవడు చెప్తాడో, మార్పు కోసం ఎవడు విన్నాడో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆయన అంటున్నాడు, పాండవులకు దైవానుగ్రహం ఉందిరా. పాండవులకు దైవానుగ్రహం ఎందుకుంది? ధర్మం వల్ల ఉంది. నువ్వెందుకు పట్టుకోలేవు ఆ ధర్మాన్ని? మరి అధర్మం పట్టుకుంటే నీకు ఎక్కడ ఉంటుంది దైవానుగ్రహం? నువ్వు దైవానుగ్రహం లేనప్పుడు నువ్వు ఎన్ని చేస్తే ఫలించవు. మరి నువ్వు ఎందుకు వదిలిపెట్టావు ఆ ధర్మాన్ని? ఇది మాట్లాడాడు ధృతరాష్ట్రుడు. అంటే ఎన్ని చెప్తున్నా, ఎన్ని తెలుసుకుని ఉన్నా తన అనుష్ఠానాన్ని, తన జీవితాన్ని, తన ప్రవర్తనని, తన నడవడిని, తన మనస్సుని, తన చిత్తాన్ని, తన హృదయాన్ని, తన ఆలోచనని మార్చుకోలేని బలహీనుడు. ఏ మార్పు రాలేదు. విన్నావా? విన్నాడు. ఎన్ని విన్నాడు? ఎన్నో విన్నాడు. చదివావా? చదివాడు. ఎన్ని చదివావు? ఎన్నో చదివాడు. ఎన్నో చదివాడు. తాను చదవడం మొదలెట్టక ముందు సంధ్యావందనం చేయలేదు, ఇన్ని చదివిన తర్వాత సంధ్యావందనం చేయలేదు. ఎందుకు నువ్వు చదువుకున్నట్టు? ఇన్ని వినకముందు బొట్టెట్టుకోలేదు, ఇన్నాళ్ళు విన్నాక బొట్టెట్టుకోలేదు. నువ్వు ఎందుకు విన్నట్టు?
ఇదే ధృతరాష్ట్రుడికి అర్థమైనది ఎంత గొప్ప విషయమో. మార్పు రాకుండా వినడం, మార్పు రాకుండా చదవడం, మార్పు రాకుండా చెప్పడం, అంతే. ఆ మార్పు వస్తేనే దానివల్ల ఉపయోగం. ఆ మార్పు రానంత కాలం కేవలం భేషజం, అదో కాలక్షేపం అంతే. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తన అనుష్ఠానానికే పనికిరాంది ఇంకోటికి ఎలా పనికొస్తుందండి? ఆ ఇంజక్షన్ మంచిది, నువ్వు చేయించుకుంటే నీకు పనికొస్తుంది, రోగం తగ్గుతుంది. ఆ ఇంజక్షన్ మంచిది, ఆ ఇంజక్షన్ మంచిది, ఆ ఇంజక్షన్ మంచిది అని ఎదురుగుండా పెట్టుకుని మెడికల్ షాప్లో దాని లిటరేచర్ అంతా నువ్వు ఎంతసేపు చదివితే నీకు పనికొస్తుంది? దాని గురించి ఎవడో ఎంతసేపు వింటే నీకు పనికొస్తుంది? ఇంకోటి చెప్తే నువ్వు ఆ ఇంజక్షన్ చేయించుకుంటే నీకు పనికొస్తుంది. ఆధ్యాత్మ విద్య కూడా అంతే, నువ్వు అనుష్ఠిస్తే పనికొస్తుంది. వినడానికి మాత్రమే పనికొచ్చేది కాదు ఆధ్యాత్మ విద్య, నీ మనసు మార్చుకుంటే పనికొచ్చేది. కాబట్టి ఇది పోని దుర్యోధనుడు విన్నాడుగా, ఆయనకి మార్పు రాదు. ఆయన అంటాడు, నాన్నగారండి అర్జునుడిని చంపేయడానికి ఏర్పాట్లు చేశాను, పెద్ద విషయం కాదు, కర్ణుడిని చంపేస్తాడు. ఎప్పుడూ ఇదే అతిశయం. ఏం విన్నాడు? ద్రౌపదీ స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నవాడు ధనస్సెక్కు పెట్టి మత్స్యయంత్రం కొట్టగానే ఇంతమంది కలిసి తిరగబడ్డారు. తిరగబడతారు ఇంతమందిని ఊహించకుండా ఉన్నవాడు తాను అర్జునుడు. ఆ అర్జునుడు ఉత్తర క్షణంలో ధనస్సు పట్టుకుని కర్ణుడితో సహా అంతమంది రాజుల్ని ఓడించి పంపించాడు. అప్పుడు గెలవలేకపోయాడుగా కర్ణుడు. ఏ వేషంలో ఉంటే అర్జునుడిని కొట్టాలంటే కొట్టగలగాలిగా బలం ఉంటే. మరి అప్పుడు కొట్టలేనివాడు తర్వాత అయినా అర్జునుడిని చంపుతాడని ఏమి నమ్మకం నీకు? దానికి అర్థం లేదు. హేతువుని విడిచిపెట్టి యథార్థాన్ని విడిచిపెట్టి జీవించడం, అవే గాలిలో మేడలు కట్టడం. కొంతమంది చూడండి, నువ్వేమవుతావు అని అడిగారు అనుకోండి, నేను ఐఏఎస్ అవుతానండి అంటాడు. నువ్వు రోజుకి ఎన్ని గంటలు చదువుతావు అని అడిగారు అనుకోండి, వచ్చే నెల నుంచి మొదలెడతానండి అంటాడు. అదే అలాగే ఉంటుంది అంతే. ఐఏఎస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఐఏఎస్ అయిపోరు, ఐఏఎస్ అవ్వడానికి చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అవుతారు. నీవు ధార్మికుడు కావాలి అనుకున్నవాడు ధార్మికుడు కాడు, ధర్మాన్ని అనుష్ఠించినవాడు ధార్మికుడు అవుతాడు. అబ్దుల్ కలాం గారికి కీర్తి ఒక్క రాత్రి చదువుకుంటే రాలేదు, జీవితాంతం ఇప్పటికీ చదువుతూ ఇప్పటికీ చెప్పుకోవడం వల్ల అంతటి మహానుభావుడై అంత గొప్ప ఖ్యాతిని ఆయన తెచ్చుకోగలిగారు. పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన గౌరవం ఆయన గౌరవమే. అటువంటి స్థాయిని పొందాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంత వయస్సు వచ్చిన తరువాత కూడా పుస్తక భాండాగారంలోకి వెళ్ళి అలా పుస్తకాలు తీసి అలా చదువుకుంటూనే ఉండేవారు. అంత ప్రశాంతంగా అటువంటి జీవితాలు వాళ్ళు గడిపారు. అంత అందమైనటువంటి జీవితాల్లో అలా అనుష్ఠించగలిగారు. కారణం ఏమిటి అంటే పండిత సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్న మాట ఎప్పుడో ఒక్కసారి చేసినటువంటి శ్రమ వలన వచ్చినది కాదు, ఎప్పుడో చేసినటువంటి ఒక్క చిన్న సాధితము అనబడేటటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే కీర్తి వడ్డీ కాదది. ఓ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ వచ్చేసినట్టు ఎప్పుడో ఎక్కడో ఒక్క పని చేసి దాని మీద వచ్చే కీర్తి వడ్డీతో బతుకుతున్న వాళ్ళు కారు. అది నిరంతర శ్రమ, ఊపిరి ఉన్నంత కాలం అంతే అకుంఠిత దీక్షతో వాళ్ళు అలా నిలబడగలరు. అలా నిలబడగలిగినటువంటి స్థైర్యం ఎవడు పెంచుకున్నాడో వాడు ఏదైనా కాగలడు. వాడికి అడ్డు లేదు. వాడు ఏదనుకున్నాడో అది వాడు కాగలడు. ఎందుకనంటే వాడు అలా శ్రమించగలడు. అసలు ఆ శ్రమించడం అన్నది నీకు చేత కాదు. నువ్వు తెల్లవారుజామున 4 గంటలకు లేవలేవు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు అసలు ప్రాయశ్చిత్తం లేకుండా ఒక్కసారి సంధ్యావందనం చేస్తావు? నీ జీవితంలో ఒక్కసారి చన్నీటి స్నానం ఈశ్వరుణ్ణి స్మరించి తల మీద నువ్వు నీళ్లు పోసుకొని నువ్వు స్నానం చేయలేవు. ఎందుకంటే నేను చన్నీళ్ళు స్నానం చేయలేను. అసలు ఏ పని చేద్దామన్నా సంకల్పాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయి, చదివిన పుస్తకాలు 4 ఉండవు. ఎందుకు ఉండవు? ఎందుకు చదవు నువ్వు? ఏమిటి కష్టం? ఎందుకు చెయ్యవు సంధ్యావందనం? ఎందుకు చెయ్యవు 1 గంట సేపు పూజ? ఎందుకు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయలేవు? ఎందుకు ఎక్కువ మాట్లాడకుండా ఉండలేవు? ఎందుకు నీ మాట మాట్లాడితే గాంభీర్యంతో ఉండేటట్టు ఉండలేవు? ఎందుకు నువ్వు నమ్మింది ధైర్యంగా సభలో చెప్పలేవు? అలాంటి గుణములను పొందాలంటే అది తేలికైన విషయం కాదు. ఏవి ఒక్క రాత్రిలో సంభవాలు కావు. ఏ మహాపురుషుడి జీవితము కూడా ఒక్క రాత్రిలో మహాపురుషుడైపోయినవాడు కాడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి.
యావత్ భారతదేశం కాలినడకతో తిరిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నడిచే దేవుడైన మహాపురుషుడు రామేశ్వరం వెళ్ళవలసి వస్తే సముద్రం నుంచి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్. ఆయన నడిచి తప్ప వెళ్ళరు, ఆయన రైలు ఎక్కరు, ఇంకొక వాహనం ఎక్కరు. సముద్రం నుంచి రామేశ్వరం వెళ్ళాలి, ఒక్కటే మార్గం ఉంది, ఆ రైలు పట్టాల మించి వెళ్ళాలి. ఆ రోజుల్లో లోకోమోటివ్ ఇంజిన్స్ అవి వెళ్ళినప్పుడు ఈ బొగ్గు నూనె అన్నీ కూడాను ఆ దుంగల మీద పడేవి. ఒక్క కాలిలా జారితే సముద్రంలోనే పడిపోవడం. పోనీ ఎవ్వరూ పట్టుకోవడానికి వీల్లేదు. మహాతపశ్చక్రవర్తి, శరీరము మంత్రపూతం చేసుకున్న మహానుభావుడైన వేరొకరు పట్టుకోరు. పోనీ ఏ హ్యాండ్ స్టిక్ లాంటిదో పట్టుకోవడమో లేకపోతే ఏదో జాగ్రత్తగా ఊంచుకుంటూ వెళ్ళడమో చేస్తారా? సంప్రదాయాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టరు. అప్పుడు కూడా ఏకవస్త్రంతో సత్యదండాన్ని పట్టుకునే నడుస్తారంతే. కింద నుంచి సముద్రపు హోరు కెరటాలు అంతెత్తున లేచి ఆ తరంగముల బిందువులు ఆ నీటి తుంపర్లు కొడుతూ ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రైల్వే బ్రిడ్జి మీద నడిచెళ్ళాలి, స్లీపర్స్ మీద కాళ్ళు వేస్తూ. ఆయన యొక్క సాధనకి, ఆయన యొక్క ధర్మానికి మన స్వంత ప్రభుత్వం కాకపోయినా బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించి రైళ్లు ఆప్ చేసింది. పరమాచార్య దాటే వరకు రైళ్లు రావడం. ఆయన ధర్మమునకు కట్టుబడి నేను సన్యసించాను కాబట్టి, సన్యాసి వాహనం ఎక్కకూడదు కాబట్టి నేను ఎక్కనన్నారంతే. ఎక్కనని అంత హోర్లో ఎటువంటి గాలండి ఆ రామేశ్వరం బ్రిడ్జ్ మీద పెడుతున్నప్పుడు. ఆయన ఎంత ఉంటారు, సన్నగా ఉంటారు పరమాచార్యులు వారు. గాలి విసిరితే తొట్టుపడి కింద పడిపోతారు కూడా. అలాగే సత్యదండం పట్టుకుని అడుగు తీసి అడుగు వేస్తూ రామేశ్వరం వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ అలాగే బ్రిడ్జి మీద నడిచి భారతదేశంలో ఇతర పట్టణంలోకి ప్రవేశించారు ఆయన. ఎక్కడది ఆత్మబలం? 96 సంవత్సరముల వయస్సులో తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళి ఇళ్లల్లోకి వచ్చి పడుకోను అని చెప్పి ఒక దేవాలయం ముందు ఉన్నటువంటి 4 నాపరాళ్ల మీద పడుకుని నిద్రపోయారు తప్ప ఆయన 96 ఏళ్ల వయస్సు వచ్చింది, నేనేం పడుకోగలను, పోన్లేదు అని చెప్పేసి పిలిచారు కదా అని వేరొకరి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఆయన పడుకోలేదు. అందుకే ఆయన శరీరంతో ఉన్నంత కాలము పరమేశ్వరుణ్ణి దర్శనం చేస్తే ఎలా చేశారో అలాగే పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం నడుము కట్టుకుని వెళ్ళి దర్శనం చేశారు. ఆయన క్రమశిక్షణకి పరాకాష్ఠ ఏమిటో తెలుసా అండి? ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆయన దివ్యదేహాన్ని పడుకోపెడితే చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా చొక్కాలు బనీన్లు విప్పి చూశారు. అది ఒక మహాత్ముడు కావాలంటే, తరతరాల చేత స్మరింపబడాలంటే, అంత కీర్తివంతుడు కావాలంటే, అంత ధర్మాత్ముడు కావాలంటే, అంతమంది చేత పూజింపబడాలంటే నువ్వు 1 గంటో 2 గంటలో నాటకం కడితే వచ్చేవి కావు అవి. అశిధారావ్రతంగా ఒకరు చూశారని కాదు, ఒకళ్ళు చూడలేదని కాదు, నీ అంతరాత్మకి సాక్షిగా శాస్త్రానికి జవాబుదారీగా నువ్వు అలా బతకగలవా? నీకు ఆ క్రమశిక్షణ ఉందా? ఉంటే నువ్వు మహాత్ముడు అవుతావు. ఇవాళ కాసేపు జేయం, అబ్బా రేపు వదిలేయడం. ఆయన మహాత్ముడు ఎందుకు అవుతాడు? పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, అందరిలో ఆయన ఒకడు. అందరూ మహాత్ములు కాలేరు. కోట్ల కోట్ల మందిలో ఒక్కడే మహాత్ముడు అవుతాడు. మహాత్ముడు అవడానికి 2 కాళ్ళు 2 చేతులు ఆయనకి ఎక్కువ ఉండి కాదు, ఆత్మ బలం ఎక్కువ ఉండి, చిత్తశుద్ధి ఎక్కువ ఉండి, కఠోర సాధన ఉండి. అలా చెయ్యగలిగిన వాడెవడో వాడు ఆ ఉత్కృష్టమైన స్థాయిని పొందుతాడు.